జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ నటించిన ఫంకీ విడుదలైంది. కామెడీ కథలు ఎంపిక చేసుకునే విశ్వక్ ఫంకీతో నవ్వించడంలో సక్సెస్ అయ్యాడా? జాతిరత్నాలు దర్శకుడు మరొక హిట్ అందుకున్నాడా? సినిమా కథేంటి? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? మూవీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ కథ ఏంటంటే, కోమల్ అనే దర్శకుడు సుదర్శన్ బ్యానర్ లో మూవీ చేస్తూ ఉంటాడు. బడ్జెట్ 4 కోట్లని మొదలుపెట్టి 40 కోట్లు చేస్తాడు. అది తట్టుకోలేని నిర్మాత మంచం పడితే ఆయన కూతురు చిత్రరంగంలోకి దిగుతుంది. దర్శకత్వ బాధ్యతల నుంచి కోమల్ని తప్పించడంతో కాళ్ళ వేళ్లా పడి బతిమాలుకుంటాడు. కేవలం ₹1 కోటి సినిమా పూర్తి చేస్తా అని ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? సినిమా పూర్తయిందా లేదా? దిల్ రాజు, నాగవంశీ, అనుదీప్ పాత్రలేంటి? జీకే వీరిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇదే కథ. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు ఘన విజయం సాధించడంతో ఫంకీ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఫంకీ ఆ రేంజ్ లో ఉందా అంటే నువ్వు అనే చెప్పాలి. మూవీలో సరైన కథ లేదు, కామెడీతో సినిమా రన్ చేయాలి అని ట్రై చేశారు. దర్శకుడిగా నటించిన హీరో తన టీంతో కలిసి వేసే డైలాగులు కామెడీ పాయింట్లు. ఇంతకి మించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. సినిమా ప్రారంభంలో హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు టామ్ అండ్ జెర్రీలా సాగుతాయి. హీరో ఫ్రస్ట్రేషన్ నిర్మాత ముందు ఒకలా, ఆమె వెనుక మరొకలా మాట్లాడడం నవ్వులు పూయిస్తుంది. కొన్ని సీన్స్ కాపీ కొట్టినట్లుగా ఈజీగా అర్థమైపోతుంది. ఓ దర్శకుడి ప్రయాణంలో ఎన్ని కష్టాలుంటాయో చూపిస్తూనే దాన్ని సరదాగా ఆవిష్కరించిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా నడుస్తుంది. దర్శకుడి జీవితం ఎలా ఉంటుందనేది చూపిస్తూనే దాన్ని ఫన్నీ వేలో ఆవిష్కరించిన తీరు బాగుంది. సినిమా మొత్తం సరదాగా నడిపించేసి క్లైమాక్స్ ని ఎమోషనల్ గా మార్చారు. కథ లేకపోవటం, సీన్లు పేర్చుకుంటూ వెళ్లటంతో ఓ ఫ్లో మిస్ అయింది. ఏ సీన్ తర్వాత ఏదొస్తుందో అర్థం కాదు. ఎడిటింగ్ బాలేదు, బీజిఎం ఓకే, పాటలు పర్వాలేదు. డైరెక్షన్, ఎడిటింగ్ లో లోపాలు సామాన్య ప్రేక్షకులకి కూడా అర్థమైపోతాయి. చాలా మంది సెలబ్రిటీలు కనిపించినా వర్కౌట్ కాలేదు. దర్శకుడు కోమల్ పాత్రలో విశ్వక్ సేన్ నటనకు ఫుల్ మార్క్స్ చెప్పాలి. హీరోయిన్ కయాదు లోహర్ నటన అందంతో మెప్పించింది. నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాత పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. మురళీధర్ గౌడ్, ఈశ్వర్రావు పాత్రలు బాగున్నాయి. సంపత్ రాజు పాత్రను మధ్యలో ఇరికిచ్చినట్లు అనిపిస్తుంది. మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కేవలం కామెడీ డైలాగులు, పంచుల కోసమే సినిమా తీసినట్లు అనిపిస్తుంది, కానీ ఆ కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. మరి థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే అది మీ ఓపిక, సహనంపై ఆధారపడి ఉంటుంది.